టుడే సెక్షన్ లో మనము ఈరోజు వాట్ ఈస్ ఏ వెబ్ హోస్టింగ్, ఎన్ని రకాలటువంటి వెబ్ హోస్టింగ్ ఏదైతే ఉంటాయని కూడా ఈ రోజు వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఒక వెబ్సైట్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు హోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హోస్టింగ్ అనేది ఒక సర్వర్. సో ఈ సర్వర్ అనేది వివిధ రకాలటువంటి కంపెనీల్లో మనకైతే ఈజీగా అవైలబుల్ గా అయితే ఉంటుంది. సో మనం పర్చేజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఏ కంపెనీలో తీసుకుంటే మనకు వెబ్సైట్ ఫాస్ట్ గా అండ్ స్పీడ్ గా లోడ్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎన్ని రకాల వెబ్ హోస్టింగ్స్ అయితే ఉంటాయని కూడా సో వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అసలు వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి? వెబ్ హోస్టింగ్ అనేది ఇట్ మీన్స్ ఏ సర్వర్. ఒక వెబ్సైట్ ఆన్లైన్ లో ఇన్ కేస్ కనిపించాలన్నా కానీ, ఇన్ కేస్ సర్వర్ వర్క్ అవ్వాలన్నా కానీ, సో ఖచ్చితంగా ఆ వెబ్సైట్ ఖచ్చితంగా మనకు సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని హోస్టింగ్ అంటాం. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మనకు ఒక సిమ్ తీసుకుంటాం. ఎయిర్టెల్ గానీ, ఐడియా గానీ, వోడాఫోన్ గానీ, ఇన్ కేస్ ఏ సిమ్ తీసుకున్నా కానీ దానికి రీచార్జ్ చేస్తేనే అది వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మనం కాల్ చేయాలని గాని, నెట్ యూజ్ చేసుకోవాలన్నా గాని, బ్రౌజింగ్ చేయాలనుకున్నా గాని, వీడియోస్ చూడాలన్నా కానీ ఖచ్చితంగా రీచార్జ్ చేస్తేనే సో మనకు అది అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇట్ మీన్స్ ఎగ్జాంపుల్‌గా చూసుకోవచ్చు. సో ఇది కూడా ఒక వెబ్‌సైట్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని హోస్టింగ్ అని అంటాం. సో ఎన్ని రకాల వెబ్ హోస్టింగ్ అయితే ఉంటాయి అనంటే సింగిల్ వెబ్ హోస్టింగ్ అయితే ఉంటది. మనకు షేర్డ్ ఉంటది. అలాగే విపిఎస్ ఉంటది. అలాగే వివిధ రకాలైనటువంటి సర్వర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఏ కంపెనీలో మనకు బెస్ట్ సర్వర్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంటే సో మెయిన్ గా మేమైతే 3 కంపెనీల నుంచి అయితే మేము మెయిన్ గా సర్వర్స్ అనేది తీసుకుంటాం. అది గోడేడి, బిగ్ రాక్ అండ్ హోస్ట్ ఇంజర్. సో ఎక్కువగా నేను హోస్ట్ ఇంజర్ లో పర్చేజ్ చేస్తాను. అంటే రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ లో అండ్ బిగినర్ లో ఎవరైతే వర్క్ అయితే చేయాలనుకున్నటువంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం గోడెడీలో కూడా మనం అయితే బుక్ చేసుకోవచ్చు. సేమ్ ప్రైస్ అయితే పడుతుంది. కానీ సో మనం ఒక వెబ్సైట్ ని మనం హోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే వెబ్ హోస్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ పర్ మంత్ కి రూ. 79 అయితే పడుతుంది. అది ఒక వెబ్సైట్ అయితే తీసుకోవచ్చు. డేటాబేస్ ఒకటైతే ఉంటుంది. 10 జీబీ వరకు మనకు స్టోరేజ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మాకు ఆ సర్వర్ వద్దనుకుంటే 30 డేస్ లో మనకు రీఫండ్ అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే వెబ్ హోస్టింగ్ అండ్ ఎకనామీ. సో దీంట్లో కూడా ఒకరైతే ఉంటుంది. కొద్దిగా మంచి సర్వర్ అన్నమాట. సో టోటల్ గా ఒక వెబ్సైట్ ని మనమైతే ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఒక వెబ్సైట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. 10 జీబీ డేటాబేస్ అయితే ఉంటుంది. 25 జీబీ మనకు స్టోరేజ్ అయితే ఉంటుంది. అంటే 25 జీబీ మనకు స్టోరేజ్ అయితే ఉంటే మీకు ఫ్రీగా డొమైన్ అనేది వస్తుంది. అలాగే ఈమెయిల్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇన్ కేస్ మీరు ఏదైతే డొమైన్ కొనుక్కున్నారో అదే మెయిల్ అయితే మీకు డొమైన్ మనకు ఈమెయిల్ అనేది వస్తుంది. అలాగే మీకు ఫ్రీగా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే ఏంటి? సెక్యూరిటీ సోకేట్ లేయర్. ఇది హ్యాక్ అవ్వకుండా ఇది కాపాడేటువంటి ఒక కవచం అన్నమాట. ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే ఒక వెబ్సైట్ ఆన్‌లైన్ లో ఉందంటే ఖచ్చితంగా చాలా మంది హ్యాక్ చేయడానికి చాలా పాసిబిలిటీ అయితే ఉన్నాయి. సో దాన్ని ఏం చేస్తారంటే లాక్ సింబల్ అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే లాక్ సింబల్ అవుతుంది. కనెక్షన్ ఈజ్ సెక్యూర్. ఇక్కడ సెక్యూర్ అంటే ఖచ్చితంగా మనకు అది చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో మనకి ఈజీగా చెప్పాలంటే మనకు రక్షణ కవచం అని అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెబ్ హోస్టింగ్ డ్యూలెక్స్. సో డ్యూలెక్స్ అనుకుంటే మనకి ఇట్ మీన్స్ చాలా కంపెనీస్ ఏవైతే ఉంటాయి. సో ఇక్కడ మనకు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఏదైతే ఉంటాయి. సో ఒక మంత్ కి మనకు దాదాపుగా రూ. 260 అనేది పడుతుంది. 10 వెబ్‌సైట్స్ ని ఇక్కడ హోస్ట్ చేసుకోవచ్చు. 25 జీబీ డేటాబేస్ అయితే ఉంటుంది. 50 జీబీ వరకు మనకు స్టోరేజ్ అయితే ఉంటుంది. మీకు ఫ్రీగా డొమైన్ ఇస్తారు. ఫ్రీగా ఈమెయిల్, అన్‌లిమిటెడ్ మనకు వెబ్‌సైట్ కి సంబంధించినటువంటి ఏవైతే సెక్యూరిటీ అయితే ఉందో ఇస్తారు. 10 జీబీ వరకు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 30 డేస్ లో మనీ బ్యాక్ గ్యారంటీ అనేది ఉంటుంది. ప్రతి దానికి కూడా అయితే ఉంటుంది. సో వెబ్ హోస్టింగ్ అన్లిమిటెడ్. మనకు అల్టిమేట్ చూసుకున్నట్లయితే దాదాపుగా రూ. 400 పడుతుంది పర్ మంత్ కి. సో 3 ఇయర్స్ మీకు పర్చేజ్ చేస్తేనే మీకు ఈ ప్రైస్ అనేది పడుతుంది. సో నెక్స్ట్ మీరు రెన్యువల్ చేసేటప్పుడు మనకు రూ. 35,970 దాకా మనకు విత్ జీఎస్టీ సహా అయితే పడుతుంది. ఇక్కడ 25 వెబ్‌సైట్‌లు హోస్ట్ చేసుకోవచ్చు. అంటే 25 వెబ్‌సైట్‌లు కనెక్ట్ చేసుకోవచ్చు.
75 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మీకు ఫ్రీగా డొమైన్ ఇస్తారు. అలాగే SSL సర్టిఫికేట్ కూడా అయితే ఉంటుంది. సో మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ మనకు మైగ్రేషన్ అయితే ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒక వెబ్సైట్ రన్ అవుతూ ఉంటుంది. సో దానికి రెన్యువల్ చేయకుండా వదిలేసారనుకోండి, దాన్ని మైగ్రేట్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకు. ఇంకా వెబ్ హోస్టింగ్ వచ్చేసి మనకు బిగ్ రాక్ లో చూసుకున్నట్లయితే మనకు వివిధ రకాలైనటువంటి హోస్టింగ్స్ అయితే ఉన్నాయి. లైనెక్స్ హోస్టింగ్, రీసెల్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్ హోస్టింగ్, ఈ కామర్స్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అలాంటికి సంబంధించిన డెడికేటెడ్ సర్వర్స్ అయితే ఉంటాయి. విండోస్ హోస్టింగ్, విండోస్ రీసెల్లర్ హోస్టింగ్, మనకు సిఎంఎస్ హోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్టయితే ఎక్కువగా రీసెల్లర్ హోస్టింగ్ అనేది తీసుకుంటారు. అలాగే లైనెక్స్ హోస్టింగ్ అయితే తీసుకుంటారు. సో నేను లాస్ట్ టైం ఇన్ కేస్ 2014 నుంచి నేను ఈ సర్వర్ అయితే వాడుతున్నాను. బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు 2020 నేను 20లో స్టార్ట్ చేశాను రీసెల్లర్ హోస్టింగ్ లో. వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ అయితే తీసుకున్నాను. సో పర్ మంత్ కి ఇంత ప్రైస్ అయితే పడుతుంది. సో నాకు అక్కడ తక్కువ ప్రైస్ అయితే పడింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు యుఎస్ఏ సంబంధించిన సర్వర్సే కొనుక్కోవాలి. ఇండియా సర్వర్స్ అయితే మీరు ఎక్కడ కూడా పర్చేస్ చేయొద్దు. సో ఖచ్చితంగా యుఎస్ఏ సర్వర్స్ మాత్రమే పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎందుకు పర్చేస్ చేయాలంటే యుఎస్ఏ కంపెనీకి సంబంధించి అంటే, సో మన వెబ్సైట్ ఇండియాలో చూడొచ్చు, అదర్ కంట్రీస్ లో చూడొచ్చు. సో మనకి ఇండియా సర్వర్ కొనుక్కున్నాం అనుకోండి, ఓన్లీ ఇండియా వాళ్ళు మాత్రమే చూస్తారు. అదే యుఎస్ఏ సర్వర్స్ సంబంధించిన సర్వర్స్ కొనుక్కున్నాం అనుకోండి, సో మనకు అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. సో మనకి ఇక్కడ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు వెబ్ హోస్టింగ్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ హోస్టింగ్ ఇద్దరు బెస్ట్ ఆఫ్ ది కంపెనీ, మనకు ఫాస్ట్ అండ్ స్పీడ్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే మనకు మనీ బ్యాకప్ గ్యారంటీ కూడా అయితే ఉంది. కానీ ఇక్కడ ప్రైస్ రీజనబుల్ అయితే ఉంటుంది. సో ఒక మంత్ కి ₹149 అయితే పడుతుంది. 3 months మీకు ఫ్రీగా ఇస్తారు. అంటే మనకు ఇన్ కేస్ 12 నెలలు ఇన్ కేస్ 1 year పర్చేస్ చేస్తాం అనుకోండి, అనదర్ గా మనకు త్రీ మంత్స్ వరకు మనకు ఫ్రీగా అనేది సో వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ రెన్యువల్ చేయాలంటే ₹250 అనేది మనం పే చేసి సో చేయాల్సి అయితే ఉంటుంది. స్టాండర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. 100 వెబ్సైట్స్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి సేవ్ హోస్టింగ్ అంటే 100 వెబ్సైట్లు కూడా మనము ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. అంటే 100 డొమైన్స్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. 100 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. వీక్లీ బ్యాకప్ అయితే ఉంటుంది. మనకు అన్లిమిటెడ్ ఫ్రీ SSL సర్టిఫికేట్స్ అంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి మనకు కంప్లీట్ గా అన్లిమిటెడ్ ఏవైనా చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ బ్రాండ్ ఎబిట్. సో ఈ బ్రాండ్ ఎబిట్ ఏంటంటే, సో ఎగ్జాంపుల్ కి ఒక వెబ్సైట్ కి ఆన్ ది స్పాట్ లో లైవ్ వీస్ సో లైవ్ వీస్ మనకు ఒక 1000 వచ్చాయనుకోండి, మన వెబ్సైట్ చాలా స్లో అయిపోతుంది. ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదు. కానీ ఈ హోస్టింజర్ లో మనకు 1000 మంది వచ్చినా కానీ అప్ టు 2 లక్షల మంది సో ఆన్ ది స్పాట్ లైవ్ లో చూస్తున్నారు అనుకోండి. సో మనకైతే కంప్లీట్ గా ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మనకు ఆన్ ది స్పాట్ లోనే మనకు కంప్లీట్ గా లైవ్ వీస్ కనిపిస్తాయి. అంటే మనకు 0 నుంచి 2 లక్షల మంది చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రీమియం హోస్టింగ్ లో మనం కంప్లీట్ గా అయితే చూడొచ్చు. ఫ్రీగా మీకు ఈమెయిల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఒక డొమైన్ అనేది కంప్లీట్ గా మీకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రీ ఆటోమేటిక్ వెబ్సైట్ మైగ్రేషన్ అంటే బ్యాకప్ కి సంబంధించిన మైగ్రేషన్ అయితే ఉంటుంది. సో ఒక్క క్లిక్ తోనే మీరు ఇన్స్టాల్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బిజినెస్ హోస్టింగ్ ఇది కొద్దిగా డెడికేటెడ్ సర్వర్ అన్నమాట. సో ఈ సర్వర్ అనేది చాలా కాస్ట్ అనేది ఉంటుంది. సో దాదాపుగా చూసుకుంటే మనకు ₹270 పర్ మంత్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రీగా త్రీ మంత్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ రెన్యువల్ చేయాలనుకుంటే ఇన్ కేస్ నెక్స్ట్ మనం పర్చేజ్ చేయాలనుకుంటే మనకు దాదాపుగా ₹500 పర్ మంత్ మనకైతే పడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంక్రీజ్డ్ ప్రిఫరెన్స్ 5 అప్ టు 5x. ఇక్కడ 5x అంటే ఇట్ మీన్స్ స్పీడ్ ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు 100 వెబ్సైట్స్ ని మనమైతే కంప్లీట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. 200 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మనం డైలీ బ్యాకప్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్లిమిటెడ్ SSL సర్టిఫికేట్ అయితే ఉంటుంది. మనకు బ్రాండ్ అయితే ఉంటుంది. ఫ్రీగా డొమైన్ అనేది ఇస్తారు. అలాగే CDN కూడా అయితే ఇస్తారు. డెడికేటెడ్ IP అడ్రస్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ కామర్స్ కూడా వెబ్సైట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ స్టార్ట్అప్. ఇది చాలా డెడికేటెడ్ సర్వర్ అన్నమాట. ఇది ఎక్కువగా ఈ కామర్స్ కి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే అప్ టు 4 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆన్ ది స్పాట్ లో వచ్చినా కానీ ఈ సర్వర్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. అప్ టు 10x స్పీడ్ అనేది ఉంటుంది. 300 వెబ్సైట్ల వరకు ఇక్కడ మనము కనెక్ట్ చేసుకోవచ్చు. 200 GB స్టోరేజ్ అయితే ఉంటుంది.
మనం డైలీ బ్యాకప్స్ తీసుకోవచ్చు. అలాగే అన్లిమిటెడ్ బ్రాండ్ విడ్త్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా అన్లిమిటెడ్ బ్రాండ్ విడ్త్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడైనా సర్వర్ తీసుకోండి, మీకు ఫ్రీగా డొమైన్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే మనకు మిగతా అలవెన్సెస్ కూడా అయితే ఉన్నాయి. అంటే మిగతా ఏవైతే బెనిఫిట్స్ అయితే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో వీటికి ఏ విధంగా పర్చేజ్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ పర్చేజ్ చేయాలని గాని ఖచ్చితంగా మీరు ఇక్కడ మీరు అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇన్‌కేస్ ఇక్కడ లాగిన్ అని ఉంది కదా! సో దీని మీదకైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీ ఈమెయిల్ ఐడీతో సో లాగిన్ అవ్వచ్చు. లేదనుకోండి ఇక్కడ వచ్చేసి మనకు చూస్ వెబ్ హోస్టింగ్ ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మన డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత మనము ఆటోమేటిక్‌గా లాగిన్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా ముందే అయితే చెప్తున్నాను. మీరు లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడొచ్చేసి చూసే వెబ్ హోస్టింగ్ ఉంది కదా! సో దాని మీద అయితే క్లిక్ చేసినా గాని మీరు చూసుకోవచ్చు. లేదా ఇక్కడ ఈ మన జీమెయిల్ అయితే ఉంటుంది కదా! సో డైరెక్ట్ కూడా కనెక్ట్ చేసుకొని మీకు కావాల్సినటువంటి వెబ్ హోస్టింగ్ ఏదైతే ఉందో ఆ వెబ్ హోస్టింగ్‌ని తీసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, జస్ట్ యాడ్ టు కార్ట్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినంటే ఆటోమేటిక్‌గా అది సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. అంటే వేరే పేజ్‌కి అనేది మనకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎన్ని మంత్స్ మీరు తీసుకోవాలనుకున్నారు. సో ఒక మంత్‌కొచ్చేసి రూ. 600 మనకు 12 నెలలు వచ్చేసి అంటే 1 ఇయర్‌కి వచ్చేసి రూ. 239 అంటే రూ. 240 అయితే పడుతుంది. మనకు ఇంకా 2 ఇయర్స్ తీసుకుంటే రూ. 179 అయితే పడుతుంది. మనకి 4 ఇయర్స్ తీసుకుంటే ఇన్‌కేస్ మనం 4 ఇయర్స్ తీసుకుంటే రూ. 149 అయితే పడుతుంది. సో మీరు ఏ డేట్‌న బుక్ చేసుకుంటారో అదే డేట్ నెక్స్ట్ ఇయర్ గాని, ఆఫ్టర్ ఇయర్ గాని 2 ఇయర్స్ తర్వాత ఏమైనా పర్చేజ్ చేసినా గాని సో మీరు డైరెక్ట్‌గా ఆ డేటే మీరు రెన్యువల్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా రెన్యువల్ అంటే ఏం లేదండి. మనం మళ్ళీ పే చేయడం. అంటే మళ్ళీ హోస్టింగ్ తీసుకుంటే. సో ఇక్కడ గూగుల్ ఉంది కదా! సో మీరు జీమెయిల్ అయితే కనెక్ట్ అవ్వండి. సో మీకు సెలెక్ట్ పేమెంట్ చూసుకున్నట్లయితే మనకు క్రెడిట్ కార్డ్ ఉంది, డెబిట్ కార్డ్ ఉంది, యూపీఐ ఉంది, పేటీఎం ఉంది, నెట్ బ్యాంకింగ్, పేపాల్, గూగుల్ పే అండ్ కాల్టిగేట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి టోటల్‌గా మనం 1 ఇయర్ అయితే తీసుకున్నాము. సో 1 ఇయర్ అయితే తీసుకుంటున్నాను. సో 1 ఇయర్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ప్రైజెస్ అన్నీ మారిపోతాయన్నమాట. సో టోటల్‌గా నాకెంత పడుతుందంట, నాకు రూ. 3324 అప్ టు చూసుకున్నైతే మనకు దాదాపుగా రూ. 3400 అయితే పడుతుంది. విత్ జీఎస్టీతో సహా అయితే పడుతుంది. మనకు 12 మంత్స్ మనకు ప్లాన్ అన్నమాట. 1 ఇయర్ ప్లాన్. అలాగే మనకు ఫ్రీగా డొమైన్ నేమ్ అయితే ఇస్తారో, డొమైన్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో మనం ఈజీగా ఇక్కడ మీ దగ్గర ఏమైనా కోడ్ ఉంటే సో కోడ్ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. సో కోడ్ మెన్షన్ చేస్తే కొద్దిగా ప్రైస్ అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ యువర్ పేమెంట్ ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఆ హోస్టింగ్ అనేది ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. దాని తర్వాత కనెక్ట్ చేసుకోవాలి. డొమైన్‌కి అండ్ హోస్టింగ్‌ని కనెక్ట్ చేసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో థాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి.